गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। कृते तु दक्षिणामूर्तिः त्रेतायाम् अत्रिनन्दनः द्वापरे भगवान् व्यासः कलौ न शङ्करस्मृतः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ శిరసా నమామి। ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఒక్కొక్క వైభవం, ఇది ప్రకృతి అంటేనే ఇది ఒక వైభవం। సూర్యుడు ఒక వైభవం, చంద్రుడు ఒక వైభవం, అగ్ని ఒక వైభవం, జలం ఒక వైభవం, ఇదంతా వైభవం। అంటే వైభవం అంటే మనం ఏమనుకుంటామంటే అబ్బో అదేదో చాలా పెద్ద పదం అనుకుంటాం। వైభవం అంటే వైభవం అంటే విభవస్య భావః వైభవం। విభవం అంటే భవం అంటే పుట్టుక, భవం అంటే కలగడం, వి అంటే విశేషేణ భవతీతి విభవః, తస్య భావః వైభవం। అంటే సూర్యుడు ఒక వైభవం, అంటే విశేషంగా కలిగినటువంటి వాడు, ఒక విశేషమైనటువంటి వస్తువు సూర్యుడు, ఒక విలక్షణమైనటువంటిది, విశేషమైనటువంటిది। చంద్రుడికి ఒక విశిష్టత ఉంది, నీళ్లకి ఒక విశిష్టత ఉంది, నక్షత్రాలకి ఒక విశిష్టత ఉంది। కాబట్టి ఇలాగా మనకు ఆలోచిస్తే ప్రతి దానికి ప్రకృతిలో ఒక వైశిష్ట్యం ఉంది। వైశిష్ట్యము లేకపోతే, ఆ వైభవం లేకపోతే అసలు ఉండదు, దానికి ఉనికి లేదు। అలాగనే మనకు కూడా ఒక వైభవం ఉంది। మన వైభవం ఏంటి? మనకు ఒక వైభవం ఉందిగా, మనం కూడా ప్రకృతిలో ప్రతిదానికి ఒక వైభవం ఉందన్నప్పుడు మనం కూడా ప్రకృతిలో ఒక భాగమేగా। ఒక మానవ ఉపాధి కూడా ప్రకృతిలో ఒక భాగం, దీనికి కూడా ఒక వైభవం ఉండాలి। ఏమిటా వైభవం? దాని గురించి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు। అంటే ప్రకృతిలో ఉండే అన్ని వైభవాల్ని చెప్పడానికి ముందు అసలు మన వైభవం ఏంటో మనం గుర్తిస్తే అప్పుడు ఇతర వైభవాన్ని కూడా మనం గుర్తిస్తాం। అందుకనే మనలో ఉండేటువంటి వైభవాన్ని, అంటే విశేషంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క అంశని ఏదైతే ఉందో దాన్ని వైభవాన్ని మనకు తెలియజెప్తున్నారు। అది గుర్తించడం మొదలు పెడితే ముందు మనలో ఉండే వైశిష్ట్యాన్ని, ఆ వైభవాన్ని, ఆ విభవత్వాన్ని మనం గుర్తించగలిగితే మనకు ఒక భావన కలుగుతుంది। ఏంటనంటే ఇది నాది కాదు, ఇది పరమాత్మది అనేటువంటి ఒక భావన కలగడం మొదలు పెడుతుంది। అసలు మనది గుర్తించుకోకుండా బయట చూసామనుకోండి, అది నాది, ఇది నాది, ఇది నాకు సొంతం అవ్వాలి, ఇది నాకు కావాలి, ఇది నేను కొనుక్కున్నాను, దీనికి నేను ఖర్చు పెట్టాను, నేను సంపాదించుకున్నాను, అంటే నాది, నేను తెచ్చుకున్నాను, దాని మీద నాకే స్వామ్యం ఉండాలనే భావన కలుగుతుంది। అదే ఇప్పుడు నాది నేను గుర్తించానంటే ఇది నేను తెచ్చుకున్నది కాదు కదా। కాబట్టి నాకు అందులో ఒక వాస్తవం ఏమర్థమవుతుందంటే ఇది నేను తెచ్చుకున్నది కాదు, ఇది నేను కొనుక్కున్నది కాదు, ఇది నేను సంపాదించింది కాదు, ఇది నేను ఆర్జించింది కాదు, కానీ నాలో ఇంత వైభవం ఉందనంటే ఈ వైభవానికి కారకుడెవడు? పరమాత్మ అని ఎప్పుడైతే నాలో నేను విచికిత్స, నాలో నేను విచారణ ప్రారంభం చేస్తే, నా వైశిష్ట్యం, నా వైభవం నాకు బయటపడితే నాకు పరమాత్మ యొక్క అనుభూతి నాకు ప్రారంభమవుతుంది। అప్పుడు నాలో వైభవాన్ని చూసిన తర్వాత ప్రకృతి వైభవాన్ని చూడడం మొదలు పెడితే అప్పుడు ప్రకృతిలో ఉండే వైభవం కూడా నాది, నాకు అనుకోను, ఇది పరమాత్మది, పరమాత్మదే అనే భావన మొదలవుతుంది నాకు। కాబట్టి అదే విభూతి, అదే నిజమైన విభూతి। అంటే ఇది పరమాత్మది అని గుర్తించగలగడమే నిజమైన సాధకుడికి అదొక పెద్ద విభూతి। కాబట్టి ఇక్కడ మనకు ఆ వైభవాన్ని గుర్తింపు చేసేటువంటి ప్రాసెస్లో ఇక్కడ 4-5 శ్లోకాలు మనకు చాలా అద్భుతంగా గొప్ప శ్లోకాలు ఇవి, అవి నాతో పాటు మీరు చెప్పండి। శ్రీ భగవానువాచ బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః। ఇక్కడ అద్భుతంగా ఒక 3 అంశాలు తీసుకున్నారు మన దాంట్లో। ఒకటి బుద్ధిగత ధర్మాలు, 2 మనోగత ధర్మాలు, 3 దేహగత ధర్మాలు, దేహ బాహ్యగత ధర్మాలు। అంటే మనకు
దేహము అనేది మన పరిధిని సూచిస్తుంది. ఇప్పుడు నేను పరిపూర్ణానంద అంటే ఈ స్కిన్ లోపలికే ఉండేదంతా నేను అనుకుంటున్నాను, నాది నేను అనుకుంటున్నాను. ఈ స్కిన్ బయట ఉండేటువంటి వాటితో కూడా నేను సంబంధం ఏర్పరచుకుంటాను కదా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీతో ఒక సంబంధం, వేరే ఊర్లో కొంతమందితో సంబంధం, అలానే కొన్ని వస్తువులతో సంబంధం, కొన్ని పదార్థాలతో సంబంధం, దేశంతో సంబంధం, వ్యక్తులతో సంబంధం, పరిచయం, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ సంబంధం వల్ల కొన్ని అంశాలు పుడుతుంటాయి. అర్థమైందా? తమలపాకుని మామూలుగా తింటే అదొక రకమైనటువంటి గుణం. తమలపాకుని ఒక్క కలిపి దాంట్లో సున్నం అంటించి తింటే అదొక అందులో ఎర్రదనం వస్తుంది. అలాగేంటంటే సంబంధము కలుగుతున్నప్పుడల్లా ఒక అంశం పుడుతూ ఉంటుంది. ఒక దేశంతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఒక రకమైన అంశం, ఒక వ్యక్తితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఒక రకమైన అంశం, ఒక వస్తువుతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఒక అంశం. కాబట్టి శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఈ శరీరము ఇంకో అదర్ ఎక్స్టర్నల్ బాడీస్ తోటి సంబంధం ఏర్పరచుకున్నప్పుడు కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి, కొన్ని ధర్మాలు పుడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సవివరంగా బుద్ధిగత ధర్మాలు, మనోగత ధర్మాలు, దేహగత ధర్మాలు, దేహం ఏర్పరచుకున్నటువంటి వాటితో కలిగేటువంటి ధర్మాలు, ఇవన్నీ ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటి అని అంటే మొట్టమొదటిది బుద్ధిగత ధర్మాలు 3: బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ. ఈ 3 కూడా బుద్ధిగత ధర్మాలు. బుద్ధి అని అంటేనే అక్కడ అర్థం ఏంటంటే, బుద్ధి అని అంటేనే అది ఉపాధి. బుద్ధి అనేది ఒక ఉపాధి. దాన్ని బుద్ధిని ఉపాధిగా తీసుకుంటాం. బుద్ధిని ఇక్కడ ఏంటనంటే ఒక జ్ఞానము కలగడానికి కావలసినటువంటి ఆవాసము, జ్ఞానము కలగడానికి కావలసిన ఆవాసము. ఇప్పుడు నేను కూర్చోవాలి, కూర్చునే దానికి ఒక పీట, అవునా? నేను నీళ్లు తాగాలి, దానికి ఒక గ్లాస్. అంటే నీళ్లు నా దప్పికను తీరుస్తుంది, కానీ ఆ నీళ్ళని నా నోట్లో పోసుకునేదానికి ఒక ఆలంబనం కావాలి, ఒక ఆవాసం కావాలి, అది ఒక గ్లాస్. అలాగనే నాకు జ్ఞానం కలగాలి అని అంటే దానికి ఒక పాత్ర కావాలి, దానికి ఒక ఉపాధి కావాలి, అదే బుద్ధి. సో కాబట్టి బుద్ధిగత ధర్మాలు ఏమిటనంటే బుద్ధి, తర్వాత దాంట్లో ఏమిటి జ్ఞానం. జ్ఞానం అంటే అర్థం ఏంటనంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలియచేయడం జ్ఞానం. జ్ఞానం ఇప్పుడు ఏంటనంటే సూర్యోదయం అయింది, సూర్యోదయాన్ని గుర్తిస్తున్నాను, సూర్యాస్తమనమైంది, సూర్యాస్తమనాన్ని గుర్తిస్తున్నాను. అంటే ఈ ప్రకృతిలో జరిగే ప్రతి అంశాన్ని నేను గుర్తిస్తున్నాను, జ్ఞానం. ఇక రెండవది అసమ్మోహ అన్నారు. అంటే మోహము అంటే అర్థం ఏంటంటే మూఢత్వం. మోహము అని అంటే ముహ్ ధాతువు నుంచి వస్తుంది. ముహ్ ఆచ్ఛాదనే అంటే కప్పేస్తుంది. అంటే వీడికి ఏమిటోనండి ఆ మోహం, వ్యామోహంలో కళ్ళు కప్పేసాయి అంటాడు. అంటే మోహము అంటే అర్థం ఏంటంటే ముందు ఆచ్ఛాదన చేస్తుంది, కప్పేస్తుంది. కప్పిన తర్వాత ఏం చేస్తుందనంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలియనివ్వకుండా లేనిపోనివన్నీ దాని మీద తెలియజేస్తుంది. బికాజ్ ఎందుకు లేనిపోనివన్నీ నాకు ఎందుకు కనపడుతున్నాయనంటే ఉన్నది ఉన్నట్టుగా కనపడనివ్వకుండా కప్పు ఉంది కదా, ఆ కప్పు వల్ల. సో మోహము అని అంటే ఆచ్ఛాదన, సమ్మోహము అని అంటే ఆచ్ఛాదన మాత్రమే కాదు, ఉన్నదున్నట్టుగా తెలియకపోవడం కాదు, లేనిపోనివన్నీ కూడా దాంట్లో తెలియడం. ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నప్పుడు తాడు ఉందనుకోండి, తాడు నాకు చీకట్లో కనపడదు. తాడు కనపడకపోతే, తాడుని తాడుగా గుర్తించకపోతే సమస్య ఏమీ లేదు. కానీ ఆ తాడుని చూసి నేను పాము అనుకున్నాను అనుకోండి, ఇంకా అక్కడి నుంచి భయం మొదలవుతుంది, వణుకు మొదలవుతుంది. అంటే ఇప్పుడు తాడుని తాడుగా గుర్తించకపోవడం మోహం, దాన్ని పాముగా గుర్తించడం సమ్మోహం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకృతిని మనం పరిశీలన చేస్తే మనకి ఏం కనిపిస్తుంటే ప్రకృతే సత్యం, భగవంతుడు కనబడట్లేదు కాబట్టి పరమాత్మ లేడు, ప్రకృతి మాత్రమే ఉంది. ఎందుకని ఇక్కడ ఎక్కడ వెతికిన దేవుడు ఎక్కడ కనపడతాడు? కనపడట్లేదు, అంతేనా? చెట్టు కనపడుతుంది, నది కనపడుతుంది, సూర్యుడు కనపడుతున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు, నక్షత్రాలు, భూమి, మనిషి, మాంసము, చర్మము, అవి ఇవి అన్నీ కనపడుతున్నాయి, కానీ భగవంతుడు కనపడట్లేదు. కాబట్టి కనపడనిది పరమాత్మ, కనిపించేది ప్రకృతి. కాబట్టి చాలామంది వాదులు, కొంతమంది భౌతికవాదులు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఏమంటారంటే ప్రకృతే సత్యం, పరమాత్మ అంతా ట్రాష్, భగవంతుడు లేడు. ఉంటే కనపడమనండి, చూపించమనండి. ఏది? ఈ పువ్వు కనపడుతుంది, ఈ వాచ్ కనపడింది, ఈ బుక్ ఉంది, ఇటు అన్నీ ఉన్నాయి, అన్నీ కనపడుతున్నాయి. మరి దేవుడు గొప్పవాడైతే ఎందుకు కనపడడు? ఇవన్నీ అల్పమైనవే కనపడుతున్నప్పుడు గొప్పదైనది ఎందుకు కనపడదు? కనపడాలి కదా, కనపడట్లేదు కాబట్టి లేడు, ట్రాష్.
ప్రకృతి కనపడుతుంది కాబట్టి కనపడే ప్రకృతి సత్యం, కొంతవరకు సత్యం. ఇట్ ఈస్ ట్రూత్ఫుల్. ప్రకృతికి కొంత ట్రూత్ఫుల్నెస్ ఉంది, ఎంతవరకు ఉన్నంతవరకు కనపడుతుంది. పోయేది ఎలాగో పోతుంది, పోయిన తర్వాత కనపడదు. కానీ కనపడకుండా ఉండేది ఎవరు? భగవంతుడు, పరమాత్మ. కాబట్టి వాడు లేడు. అంటే నాకు కనపడట్లేదు కాబట్టి లేడు, నాకు కనపడేది మాత్రమే సత్యం. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఎవడో చచ్చిపోయాడు, అందరూ పోయారండి అన్నారు. ఈ భౌతికవాది తాలూకా భార్య పోయింది. వాడు అన్నాడు మా ఆవిడ పోయిందండి అన్నాడు. ఎక్కడ పోయింది? ఇది కనపట్టలేదే, ఉందిగా ఇక్కడే. ఇది కాదండి, ఆవిడ పోయిందండి. ఇది అదేంటయా, నీకేం పిచ్చాయేంటి? మీ ఆవిడ ఎక్కడ పోయింది? ఇదిగో పడుకొని ఉందిగా, ఇక్కడే ఉందిగా. అంటేనండి ఇది బాడీ ఉంది, మా ఆవిడ పోయింది. మీ ఆవిడ ఎక్కడ పోయింది? చూపించు ఎక్కడికి పోయిందో. పోయి ఉన్నదైతే చూపించు ఎక్కడ పోయింది. అంటేనండి అది కంటికి ఎలా చూపిస్తానండి మీకు? ఓ, మీ ఆవిడని కంటితో చూపించలేవు, మీ ఆవిడని నా కంటికి చూపించలేవు, అది ఎదురుగుండా ఉంది. నిన్న మొన్న ఏం పరిచయం చేసావు? మా ఆవిడండి, మై మిస్సెస్, షీ ఈజ్ వెరీ వెల్, నాకంతా కోఆపరేటివ్, వెరీ వెరీ సజెస్టివ్, వెరీ సెలెక్టివ్, వెరీ కోఆపరేటివ్, వెరీ అకామిడేటివ్. నేను ఆవిడ పరిచయం చేసావు, నేను ఆవిడే మీ ఆవిడ అనుకున్నాను. ఇప్పుడు అక్కడే ఉందిగా మీ ఆవిడ. పోయిందని అంటున్నావు, తీసుకెళ్ళి కాల్ చేస్తాను దాన్ని అంటున్నావు. ఎందుకు కాల్ చేస్తావు మీ ఆవిడని? అయ్యబాబా, అది మా ఆవిడ కాదండి. అదేమిటి? మా ఆవిడ శరీరం అంది, అది శవం. మరి మీ ఆవిడ ఏది? పోయిందండి. ఎక్కడికి పోయింది? ఏమోనండి, ఏంటో పోయింది. కనపడుతుందా? లేదు. అంటే ఆఫ్టర్ ఆల్ బోడిలింగం, నీకుండేటువంటి ఇంకొక సొప్పులింగం, అదే నీ కంటికి కనబడట్లేదు, నాకు చూపించట్లేదే. ఓ బోడిలింగాన్నే నువ్వు కంటికి చూపించలేకపోతున్నావే, పరమాత్ముని కంటికి ఏం చూపించమంటావు? నీ భార్యనే నా కంటికి చూపించలేకపోతున్నావే, ఆ పరమాత్ముని నీ కంటికి నేనేం నా కంటికి కనపడలేదు అనంటే, నేను ఒప్పుకోను అనంటే అదే మోహం, సమ్మోహం. అందుకని ఇక్కడ పరమాత్మ మొట్టమొదట బ్రేకింగ్ ఏంటనంటే, నీకు ప్రకృతి కనపడుతుంది, పరమాత్మ కనబడట్లేదు అంటే పరమాత్ముడు అయ్యున్నటువంటి ప్రకృతిని చూస్తూ ప్రకృతే సత్యం అనుకుంటున్నావు, పరమాత్ముని విసర్జిస్తున్నావు, విస్మరిస్తున్నావు. అంటే నీ అవివేకం ఉంది. ఆ అవివేకం తొలగించుకొని చూస్తే, వివేక బుద్ధి కలిగితే, నీ బుద్ధిలో వివేకం ఏర్పడితే, వివేకం అంటే ఏంటి? వివేకం అంటే డిస్క్రిమినేషన్ అంటారు. వివేకం అంటే ఏంటి? డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే అర్థం ఏంటంటే, వివేకం అంటే ఏది సత్యము ఏది అసత్యము దాన్ని విభజించి చూడడం వివేకం అంటే. వివేకవంతుడి యొక్క లక్షణం ఏంటనంటే, ఏది సత్యము ఏది అసత్యము దాన్ని సదసద్ వివేక విచార, సత్యాన్ని అసత్యాన్ని విచారించి విశ్లేషించి బాగా దాన్ని పరిశీలించి పరిశోధించి దాన్ని పరీక్షించి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావడమే వివేకి యొక్క లక్షణం. ఇది సత్యం, ఇది అసత్యం అని. కాబట్టి ఆ వివేకం నీలో కలిగితే ప్రకృతి సత్యమా పరమాత్మ సత్యమా అనేటువంటిది నీకు అర్థమవుతుంది. ఆ వివేకం లేకపోతే, ఆ సదసద్వివేకం లేకపోతే కనిపించేది ప్రకృతి, అదే సత్యం, పరమాత్మ ట్రాష్ అంటావు. అంటే నీకు వివేకం లేదు. ఆ మాట ఈ ప్రపంచంలో ఎవడు మాట్లాడినా వాడు ఎటువంటి మేధావి అయినా వాడెవడు కృష్ణుడి దృష్టిలో అవివేకి, వాడు ట్రాష్, వాడు క్రాంకీ ఫెలో. కాబట్టి ఇక్కడ అందుకనే బుద్ధి జ్ఞానం అసమ్మోహ అంటే సమ్మోహము లేకపోవడం. అంటే మోహము అని అంటే ఆచ్ఛాదన, కవరింగ్. సమ్మోహము అని అంటే లేనిపోనివి దానిలో చూపించడం. ఇది రెండూ లేకుండా అజ్ఞానము కానీ విపరీత జ్ఞానము కానీ, ఇది రెండు చాలా పెద్ద వర్డ్ పన్నింగ్స్, అవి గుర్తుపెట్టుకోండి. అజ్ఞానం, అజ్ఞానం అంటే తాడు ఉంది కదా, నాకు అది కనపడట్లేదు చీకట్లో, అది అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? తాడు పట్ల నాకు సరైన జ్ఞానం లేకపోవడం. చీకటి కమ్ముంది, నాకు కనపడట్లేదు. విపరీత జ్ఞానం అంటే ఏమిటి తెలుసండి? తాడుని తాడుగా గుర్తించకపోవడం అజ్ఞానం, తాడుని విపరీతంగా గుర్తించడం, పాముగా గుర్తించడం విపరీత జ్ఞానం. ప్రమాదము అజ్ఞానంతో లేదు. ప్రమాదం దేంతో తెలుసండి? విపరీత జ్ఞానంతో ప్రమాదం ఏర్పడుతుంది. అందుకనే దేవుణ్ణి గుర్తించకపోయినా పర్లేదు, కానీ ఇది దేవుడు అని తప్పుగా మనం గుర్తించామా ఇంకంతే, లైఫ్ టైం ఇంకంతే ట్రిప్ పోతూ ఉంటాము. సత్యాన్ని గుర్తించకపోయినా అసత్యంలో ఉంటాం, కానీ
అసత్యాన్ని సత్యంగా కనుక నాటేసుకున్నామా ఒకసారి, ఇంకా అది పోదు మన మనసులో నుంచి. అది పెద్ద అసత్యం, అది సత్యమై కూర్చుంటుంది. ఆ తర్వాత వీ విల్ బీ టేకెన్ ఫర్ ఎ ట్రిప్, ఇంకంతే, రైడ్కి పోతూ ఉంటాం అంతే. కాబట్టి ఇక్కడ ప్రమాదం, అసత్యం ఎంత ప్రమాదమో, అజ్ఞానం ఎంత ప్రమాదమో, అంతకంటే 10 రెట్ల ప్రమాదం ఏంటి? విపరీత జ్ఞానం. అంటే తాడు నాకు కనపడకపోవడం ప్రమాదం కాదు, ఓకే చల్తా హై, నేను నడిచి వెళ్ళిపోతాను. కానీ ఆ తాడుని పాముగా చూశానా విపరీతంగా, ఇంకంతే, ఐఎమ్ స్టక్, ఐఎమ్ కాటప్. అలాగనే నాకు పరమాత్మ జ్ఞానం లేకపోతే ఒక అవివేకంతో పశువులా బ్రతుకుతుంటాను. కానీ ఇది దేవుడు అని విపరీతంగా కానీ గుర్తించి దాంట్లో స్టక్ అయ్యానా, దట్స్ ఇట్, ఐ కెనాట్ బీ రిమూవ్డ్ నౌ, ఇంకంతే, స్టక్ అయిపోతాను. కాబట్టి అందుకనే ఒక సద్గురువు మనకు కావాలి, ఒక జగద్గురువు కావాలి. ఎవరనంటే ఎవడైతే సదసద్వివేకంతో మన స్థాయిని గుర్తించి వాడు స్థాయిని పెంచుకుంటూ తీసుకెళ్ళి మనకు సత్యాన్ని దగ్గరికి చేర్చగలిగే గురువు మనకు కావాలి. మన స్థాయిని పెంచాలి. మన స్థాయిని పెంచుకుంటూ 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 చూసారా, ట్యూన్ చేసి ట్యూన్ చేసి ట్యూన్ చేసి ట్యూన్ చేసి ఫైన్ ట్యూన్ అయిపోతే డిస్టర్బెన్స్ లేకుండా, డీవియేషన్స్ లేకుండా ఎలా ప్రాంప్ట్గా ఆన్ డాట్ నిలబడుతుందో అలాగ నన్ను ఆ ఫైన్ ట్యూన్ చేయగలిగే గురువు కావాలి. నా స్థాయిని పెంచగలిగే గురువు కావాలి. అర్థమైందా? లేకపోతే ఏదో ఒక స్థాయిని నాకు అప్పచెప్పి ఇంక జీవితకాలం ఆ స్థాయితో పడుండనంటే నాకెందుకు అది, ఇంకంతే చక్కెర కొడుతూ ఉంటాను నేను ఇంకా. అర్థమైందే? కాబట్టి ఇక్కడ అందుకనే బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, ఈ 3 కూడా బుద్ధి ధర్మాలు. అర్జున, ఇది కూడా నా విభూతి. ఈ 3 ధర్మాలు ఎవరికి ఉన్నాయో తెలుసండి? ఈ లోకంలో ఎవ్వరికి లేదు, ఒక్క మనిషికి మాత్రమే ఉంది. ఎవరికి? ఒక్క మనిషికి, ఇంకెవరికి లేదు. బుద్ధితో విశ్లేషణ చేసేది, విచారణ చేసేది, పరికించేది ఒక మానవ బుద్ధి. పశువులకు కూడా బుద్ధి ఉంది, కాదనట్లేదు. కానీ వాటి బుద్ధిలో జ్ఞానము కొంతవరకే ఉంది. కానీ అసమ్మోహత్వం అనేటువంటిది ఒక్క మనిషికే సాధ్యం. అర్థమైందా? ఇప్పుడు ఆవును కూర్చోబెట్టి పరమాత్మ ఒకటి సత్యం, ప్రకృతి సత్యం కాదనంటే దానికి ఎక్కదు. వెళ్తుందా దాని చెవులో ఏమన్నా? నథింగ్. ఇంకా ఆ జంతువులకి బుద్ధి ఉంది. ఏంటనంటే ఆవు దగ్గర మీరు ప్లాస్టిక్ గ్రాస్ ఉంటుంది, ప్లాస్టిక్ గడ్డి, పచ్చి గడ్డి ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా, ప్లాస్టిక్ గడ్డి. అలానే ప్లాస్టిక్ అరటికాయలు, ప్లాస్టిక్ ఆపిల్ పళ్ళు ఉంటాయి అంట, ఆర్టిఫిషియల్వి. అవి పట్టుకొచ్చి ఆవు దగ్గర పెట్టారనుకోండి, అది అంటుంది, కొమ్ముతో పొడవడానికి వస్తుంది. అది అబద్ధం పెడతావా నా దగ్గర? దానికి బుద్ధి ఉందా లేదా? దానికి బుద్ధి లేదనుకోండి, మీరు ప్లాస్టిక్ అరటికాయ పెట్టిన అరటికాయని 4 పెట్టి తినేసేయాలి, దాన్ని కూడా నమిలేయాలి. నమలదు ఎట్టి పరిస్థితుల్లో. ప్లాస్టిక్ గడ్డి పెట్టారనుకోండి, ఇంత పొడుగ్గా పట్టుకొచ్చి అది తింటుందా? తినదు, అది పక్కన తోసేస్తుంది. అది దానికి బుద్ధి ఉంది. ఎంతవరకు బుద్ధి అంటే తన పొట్ట కోసం వరకే బుద్ధి, అంతే. తన పొట్టకు కావలసిన బుద్ధికే అది పనిచేస్తుంది, ఆ బుద్ధి అంతే. దాని జ్ఞానం అంతవరకే ఉంది. కానీ అంతకు మించిన జ్ఞానం తనకు లేదు. అందుకనే పశువుకి ధర్మాధర్మాభ్యాం విముక్త పశు, వాటికి లేదు, ఇంకా ఆ వివేకం లేదు, ఆ విచారణ ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక్క మనిషికి మాత్రమే, ఒక్క మానవ ఉపాధికి మాత్రమే జ్ఞానము పరిపూర్ణమై అసమ్మోహంతో కూడుకున్న జ్ఞానం లభిస్తుంది. అసమ్మోహం అనంటే లీవింగ్ డౌట్స్ బిహైండ్, వితౌట్ లీవింగ్ ఎనీ డౌట్ బిహైండ్. దట్ జ్ఞానం ఈజ్ క్లియర్ జ్ఞానం. అర్థమైందా? వితౌట్ లీవింగ్ ఎనీ డౌట్ బిహైండ్, దట్ జ్ఞానం ఈజ్ క్లియర్ జ్ఞానం. అదే స్పష్టమైన జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? మనిషికి ముక్కులో, చెవులో, చర్మంలో కలగదు. ఎక్కడ కలుగుతుంది? బుద్ధిలో. కాబట్టి బుద్ధి యొక్క ధర్మాలు ఈ 3. ఇది నా విభూతి అర్జున, నీది కాదు. నీది అనుకుంటావేమో, ఇది కాదు, నాది. అంతేకాదు, ఇక్కడ ఇంకా మనోధర్మాలు చెప్తున్నారు ఆయన. మనోధర్మాలు ఏంటనంటే క్షమ, సత్యం, దమః, శమః, సుఖం, దుఃఖం. ఇవన్నీ కూడా ఈ 6 ఏవైతే ఉన్నాయో ఇవి మనోధర్మాలు. క్షమ అంటే ఒక ఓర్పు, ఒక సహనం. క్షమ అంటే తెలుసు కదా, ఒక సహనం. ఏదైనా ఒక దుఃఖం వచ్చినప్పుడు ఆ భరించడం, ఓర్చుకోవడం అనేటువంటిది, సహించడం అనేటువంటిది తితిక్ష. అలాగనే సత్యం అంటే సత్య దృష్టి, సత్య మార్గంలో నడవడం, సత్యం పట్ల మనకు అభిరుచి, ఇవన్నీ అన్నమాట. దమః అంటే మనోనిగ్రహం,
అంటే ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకుంటే ఒక పులి ఉందనుకోండి, దానికి నిగ్రహం ఉండదు, ఇంకంతే విగ్రహం పరిగెడుతుంటుంది. కానీ ఒక మనిషికే మనసు ఇది కావాలా అక్కర్లేదా విచారణ చేస్తాం, ఎందుకులే నాకు అక్కర్లేదని. కానీ జంతువుకి నిగ్రహం ఉండదు, వాటికన్నిటికీ ఆ నిగ్రహాలు ఉండవు, నిగ్రహ శక్తి లేదు వాటికి, ఇంకా అవన్నీ అంతే. కాబట్టి మనకే నిగ్రహ శక్తి ఉంటుంది. మనోనిగ్రహ. శమ అంటే ఇంద్రియ నిగ్రహణం. ఇంద్రియ నిగ్రహణం ఇప్పుడు తినాలి అనిపించింది అనుకోండి, తింటాం. తినడానికి వెళ్ళినప్పుడు వద్దులే అనిపించిందంటే ఇంకా తినం. కానీ పశువుకు అలా కాదు, ఒకసారి ఆకలి వేసి తినాలనిపించిందంటే ఇంకా తినడంలోనే దాని యొక్క ప్రవృత్తి తప్ప ఇంక ఈరోజు ఏకాదశి ఉపవాసం ఆపుదాం, నథింగ్ డూయింగ్, ఇంకంతే, వాటికేం లేవు ఇంకా. కాబట్టి ఇంద్రియ నిగ్రహణం కానీ, మనోనిగ్రహణం కానీ, సత్యం కానీ, క్షమ కానీ, సుఖం దుఃఖం, ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి అంశాలు. సుఖం దుఃఖం, సుఖ దుఃఖాలు రెండు. ఆవుకి సుఖ దుఃఖాలు ఉండవు, ఆవుకి సుఖము దుఃఖం అనేటువంటిది ఉండదు. వాటికి ఏంటంటే మనం గడ్డి పెట్టామనుకోండి తింటుంది అంతే, లోపల సుఖం, బా నాకు వీడు గడ్డి పెట్టాడు అలాగానే అది పొంగిపోవడం, ఇంకోటి ఉండదు. ఇప్పుడు అదే మనకు 10th క్లాస్లో 96% వచ్చింది. ఇప్పుడు వీడు ఎలా ఎగురుతాడు? అబ్బో, ఇంకా వాడు పండగ చేసుకుని ఎగురుతుంటాడు. ఇంట్లో వాళ్ళు ఆవిడ అంటుంది మా అబ్బాయికి 96 వచ్చిందని, వీడు అంటాడు, వాళ్ళు ఫోన్లు వీళ్ళు ఫోన్లు అన్నీ చెప్పుకుంటుంటారు. అర్థమైందా? వీళ్ళు ఎగురుతుంటారు, ఇది సుఖం, ప్లెజర్. అదే ఆవుకి ఇప్పుడు మీరు రోజు పచ్చిగడ్డి పెడుతున్నారు అనుకోండి, ఈరోజు మీరేంటంటే అబ్బా చాలా మంచి కోవా, అది ఒక వెరైటీ అన్నీ తయారు చేసి అసలు దానికి చాలా ఇష్టమైన ఫుడ్ తయారు చేసి పెట్టారనుకోండి, దాన్ని చూడగానే ఎగిరేసి అది గెంతేసి అదేమన్నా అందరికీ చెప్పుకునే చేస్తున్నా, నథింగ్. దాంట్లో ఆ మౌంటింగ్ ఉండదు, దాంట్లో ఆ గ్రాఫ్స్ ఉండవు దానికి. దుఃఖం వచ్చిందనుకోండి, అది మనలాగా పడిపోయి కుమిలిపోదు, కొంతవరకే. సుఖాన్ని దుఃఖాన్ని జస్ట్ ఒక శారీరక స్థాయిలో వరకే అది తీసుకుంటుంది తప్ప మనలాగా పెట్టుకొని కుమిలిపోవడం, అలాగా పెట్టుకుని నలిగిపోవడం ఉండదు. అది మనకు ఒక 30 ఏళ్ల క్రితం ఏదో జరిగింది అనుకోండి, ఇప్పటికి కూడా 30 ఏళ్ల క్రితం అండి అలా జరిగిందండి అనుకుంటూ ఉంటాం మనం. సుఖ దుఃఖాల పట్ల విపరీతమైన వీప్స మనిషికి ఉన్నట్టు పశువులకు ఉండవు. పశువుల్లో జస్ట్ ఆ క్షణం అసంతే, దే ఫర్గెట్ అండ్ దే గో. కాబట్టి సుఖం దుఃఖం ఇది మనోధర్మాలు. దమము, శమము, సత్యము, క్షమ, ఇవన్నీ కూడా మనోధర్మాలు. ఇవన్నీ నావే అర్జున, ఇవి కూడా నా విభూతులే. అంతేకాదు ఇక్కడ అంటారు భవః అంటే, భవం అంటే పుట్టుక, అంటే శరీరం పుట్టింది. అభవః అంటే గతించిపోవడం, మృత్యు, అది జన్మ మృత్యు, ఇది రెండు. భయం, ఇప్పుడు భయం ఎప్పుడు ఉంటుందండి మనకు? భయం దేనివల్ల ఉంటుంది చెప్పండి? భయం అనేది దేనివల్ల? నా చేయి వల్ల నాకు భయం ఉండదు, ఇంకోటి చేయి దగ్గరకు వస్తే భయం. అర్థమైందా? అలాగనే నా చేయి వల్ల నాకు అభయం ఉండదు, ఇంకొకటి చేయి నా మీద ఇలా పెట్టిలా నొక్కుతుంటే అబ్బా సూదింగా ఉంది, చాలా బాగుంది, అభయం. అంటే ఒకటి చెయ్యి నన్ను హింసించడానికి వస్తే భయం, ఒకటి చెయ్యి నన్ను ఓదార్చడానికి వస్తే, నన్ను ఆదరించడానికి వస్తే అభయం. భయాభయాలు ఎక్కడ? నాది కాదు, బయట నుంచి సోర్సెస్. అర్థమైందా? నాకు నేను భయం కాను, నాకు నేను అభయం కాను, నాకు ఇంకొకళ్ళు భయహేతు, వాడు నన్ను ఒకలాగా నన్ను హింసించాలి, నన్ను ఏదో విమర్శించాలి, నన్ను నిందించాలనుకుంటే వాడిని చూస్తే నాకు అదొక రకమైన ఫీలింగ్స్ వస్తాయి. అదే నన్ను చూడగానే ప్రేమగా పలకరించి అబ్బా అనిపిస్తే వాడితో ఉండాలనిపిస్తుంటుంది. కాబట్టి భయము అభయము, భయాభయాలు రెండూ కూడా ఎక్స్టర్నల్ సోర్సెస్. అవి దట్ ఈస్ నాట్ మై సోర్స్, దట్ ఈస్ నాట్ ఇంటర్నల్ సోర్స్, దట్ ఈస్ నాట్ ఫిజికల్ సోర్స్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ సోర్స్. కాబట్టి భవం అభవం అంటే పుట్టుక చావు, ఇది నా దేహానికి ఉంది. భయము అభయము బయట బాడీస్ నుంచి వస్తుంటాయి నాకు. అంతేకాకుండా అహింస, అహింస అనేటువంటిది ఒక ప్రవృత్తి, అంతేనే కదా? నేను దేన్ని హింసించకుండా ఉండడం అహింస. అంటే ఏ ఎక్స్టర్నల్ బాడీస్ని నేను డిస్టర్బ్ చేయకుండా ఉండడం అంటే అహింస. అంటే ఒక గొప్ప మీనింగ్ నేను ఎప్పుడు చెప్పాను, అంటే లీవింగ్ ద హార్మనీ యాజ్ సచ్ వితౌట్ కట్టింగ్ కార్నర్స్ ఆఫ్ ది హార్మనీ, యూ జస్ట్ లీవ్ ది హార్మనీ యాజ్ సచ్. హార్మనీ అంటే ఏంటి? హార్మనీ అంటే ఏంటి? హార్మనీ అంటే ఏంటి? ఒక కోర్స్. హార్మనీ అంటే ఒక కోర్స్, అంటే ఒక 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 వ్యవస్థ.
ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక వ్యవస్థ, ఒక ఇది ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరందరూ కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను, వింటున్నారు, నేను చెప్తున్నాను. ఇది ఒక హార్మనీ, ఇది ఒక చక్కటి వ్యవస్థ, ఇది ఒక చక్కటి కోర్స్ నడుస్తుంది. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి గీర్మని అరిచి కేకలేశాడు అనుకోండి, ఇక్కడ డిస్టర్బింగ్ ది హార్మనీ. అంతేనా కాదా? ఈ వ్యవస్థని, ఈ ప్రణాళికని, ఈ కోర్సుని డిస్టర్బ్ చేసినట్టు మనందరం కూడా డిస్టర్బ్ అవుతాం. సో అహింస అంటే నాట్ డిస్టర్బింగ్ ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు హార్మనీ అండ్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్. దట్ ఈజ్ అహింస.